own agri farm plot at just rupees 3,70,000 at Sahasra Gardens, Bibinagar, Hyderabad. ఓవైపు దర్శకరత్న దాసరి నారాయణరావు మృతిపై తెలుగు సినీ పరిశ్రమతో పాటు రాష్ట్ర ప్రజలు తీవ్ర విషాదంలో ఉన్నారు. అంత్యక్రియలు జరగకముందే దాసరి నారాయణరావు కుటుంబంలో వివాదాలు తెర మీదకు రావడం విచారించదగిన విషయం. దాసరి చనిపోయిన కొన్ని గంటలకే తనకు అన్యాయం చేసిపోయారంటూ దాసరి పెద్ద కోడలు సుశీల ఆవేదన వ్యక్తం చేశారు. దాసరి మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ ఆమె ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాసరి పెద్ద కొడుకు తారక ప్రభు, భార్య సుశీల వీరిద్దరి మధ్య ఎప్పటి నుంచో విభేదాలు కొనసాగుతున్నాయి. దాసరి చనిపోయిన కొన్ని గంటలకే సుశీల మీడియా ముందుకొచ్చి ఆస్తి గొడవలతో పాటు పలు విషయాలపై మాట్లాడడం గమనార్హం. మే 4న తాను దాసరిని కలిసినట్లు సుశీల మీడియాకు చెప్పింది. తమకు ఇప్పటిదాకా ఆస్తిలో ఎలాంటి వాటా ఇవ్వలేదని, ఇదే విషయాన్ని తమ మామ దగ్గర ప్రస్తావించగా 2 వారాల్లో తాను సర్జరీ చేసుకోవాల్సి ఉందని, అదయ్యాక కొన్ని రోజుల్లో అంతా సెటిల్ చేసి ఆస్తి పంపకాలు చేపడతానని దాసరి చెప్పినట్టు సుశీల వెల్లడించింది. దీంతోపాటు దాసరి మనవడు మాస్టర్ దాసరి నారాయణరావు సినీ రంగ ప్రవేశం గురించి కూడా ఆయనతో మాట్లాడినట్లు సుశీల తెలిపింది. తన మనవడి బాధ్యత తాను తీసుకుంటానని, సినిమాలోకి తీసుకువస్తానని దాసరి అన్నట్లుగా ఆమె చెప్పింది. ఇలా చెప్పిన ఆయన ఇంతలోనే వెళ్ళిపోయారని, 2 రోజుల కిందట దాసరిని కలుద్దామని ఆసుపత్రికి వస్తే తనను లోపలికి వెళ్ళనివ్వలేదని, అందుకే ఆయన మరణంపై తనకు అనుమానాలున్నాయని ఆమె ఆరోపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.